నిమ్మగడ్డ శ్యామల వంటింటికి స్వాగతం. ఈరోజు నేను చక్కగా వంకాయ కారపకాయ చేద్దామని వీడియో చేస్తున్నాను. ఈ వంకాయలు కూడా ఇట్లా గుండుగా ఉంటే వంకాయలు బాగుంటాయి కారపకాయకి. ఇవి చక్కగా బాపట్ల వంకాయలు ఇవి చాలా బాగుంటాయి టేస్ట్గా చేసుకుంటే. మన ఫంక్షన్స్లో కూడా ఇవే ఎక్కువ చేస్తూ ఉంటారు. అందులో కావాల్సినవి పచ్చిశనగపప్పు, మినప్పప్పు, తర్వాత ధనియాలు, జీలకర్ర, తర్వాత ఎండు కొబ్బరి, ఎండు మిరపకాయలు, ఉప్పు, నూనె, ఇవి కావాల్సినవి. ఇంకా మనం వంటింట్లోకి వెళ్ళి చేసుకుందాము. వంటింట్లోకి వచ్చేసాము. మనం వంకాయ కారపకాయ చేసుకోవడానికి స్టవ్ ముట్టిస్తున్నాను. స్టవ్ వెలిగించాము. తర్వాత ముందు పచ్చిశనగపప్పు వేసుకున్నాము. తర్వాత మినప్పప్పు, తర్వాత ధనియాలు, తర్వాత జీలకర్ర, ఇవన్నీ పోసుకున్నాం కదా. మనం చక్కగా ఎర్రగా వేగేట్టుగా దోరగా వేగేట్టుగా వేయించుకున్నాము. కొబ్బరి ముక్కలు కూడా ఇందులో వేయించేసుకోవచ్చు, బాగానే ఉంటుంది. కొబ్బరి వేగినా కూడా మంచి వాసన వస్తుంది. అందుకని ఇవి చక్కగా ఎర్రగా దోరగా వేగిన తర్వాత మనం చల్లారిన తర్వాత మిక్సీ పొడి చేసుకోవాలి. ఇవి ఇందులో కావాల్సిన పొళ్ళు. మనము వంటింట్లోకి వచ్చి ఇందాక పెట్టుకున్నవన్నీ కూడా ధనియాలు, పచ్చిశనగపప్పు, మినపప్పు, కొబ్బరి, ఎండు మిరపకాయలు, జీలకర్ర వేయించేసుకొని చక్కగా దోరగా వేయించుకున్నాము. ఇందాక వేయించేసుకొని అందులో 2 వెల్లుల్లిపాయ రెబ్బలు కూడా వేసాను, కమ్మన వాసన వస్తుందని. అవన్నీ కలిసి మనం ఈ రకంగా మిక్సీ పట్టుకున్నాము. పట్టుకున్న తర్వాత ఇవన్నీ వంకాయలు ఇట్లా 4 భాగాలుగా కట్ చేసుకున్నాను. కట్ చేసుకొని ఇందులో ఇట్లా పొడి కూరుకోవాలి. 4 భాగాల్లో కూరుకొని ఇట్లా దీనికి ఒక దారం వేసి కట్టుకుంటే మనకి పొడి అంతా రాలిపోకుండా చక్కగా వంకాయకి పట్టి ఉంటుంది. ఇట్లా చేసుకున్నాము. ఇట్లా ఈ వంకాయలన్నీ కూడా చేసుకుని మనం నూనెలో వేయించుకుందాము. ఇంకా అంతా మనం పొడేది చేసుకున్నాం మిక్సీలో పెట్టి. ఇంకా ఇట్లా కాయలు అవన్నీ కట్టుకున్నాము. ఇందులో ఇప్పుడు నూనె వేసుకొని కాయలు వేయించుకోవడానికి నూనె పోస్తున్నాను. నూనె కాగాలి. కాగేలోపు ఈ వంకాయలు ఇలా కట్టుకున్నాను నేను. 4 భాగాలు చేసి పొడి పెట్టుకొని ఇట్లా దారం కట్టుకుంటే పొడి అంతా బయటికి రాలదు. లోపల కాయతో పాటు పొడి కూడా వేగుతుంది. అప్పుడు రుచి ఇస్తుంది బాగాను. అందుకని ఇంక వీటిని ఇది నూనె కాగంగానే 4 కాయలు అయినా కూడా మన బాండి పెద్దదే కాబట్టి మనం ఎక్కువ కాయలు కూడా వేసుకోవచ్చు. ఇలా పెట్టుకోవాలి. ఇంకా మొత్తం కూడా మనం సర్దుకుంటున్నాము. ఇట్లా పెద్ద బాండి కాబట్టి మన కాయలు 7 కాయలు ఉన్నాయి కాబట్టి 8 కాయలు ఇవి. 8 కాయలు ఇట్లా పెట్టుకున్నాను. 9 కాయలు అయినాయి. పెట్టుకొని ఇట్లా చేసి దీని మీద కూడా ఇంకా కొంచెం నూనె కూడా వేసుకోవచ్చు. ఇంకా కొంచెం నూనె కూడా పైన కూడా ఇట్లా వేస్తున్నాను. కాయల మీద వేస్తే ఆ పొడిలోకి వెళ్ళి పొడిగా రాలిపోకుండా ఉంటుంది. ఇట్లా కూడా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత చక్కగా మూత పెట్టేసుకొని మనం సిమ్లో పెట్టుకుంటే వంకాయ చక్కగా మగ్గుతుంది. చక్కగా ఇట్లా మూత తీసాను. ఇందాక మూత పెట్టాను కదా మగ్గుతాయని. మూత తీసాను. చక్కగా వేగినాయి, చాలా బాగా వేగినాయి. సిమ్లో పెట్టేటప్పుడు మనకి ఎక్కడ మాడిపోకుండా చక్కగా వేగినాయి. వీటిల్లో దీని మీద మనకి ఇందాక అన్నీ తయారు చేసుకున్న పొడి మిగిలింది. ఈ పొడి కూడా దీని మీద ఇట్లా చల్లుకుంటే మనకు అన్నాల్లో బాగా ఎక్కువ పొడిచ్చి మనకు అన్నంలో బాగా కలిసి ఎక్కువ అన్నంలో కలుస్తుంది కూర. ఇట్లా కూడా చేసుకోవచ్చు. ఇట్లా చేసుకోవాలి. మిగిలితే చేసుకుంటే చాలా బాగుంటుంది. ఇంకా తయారైనట్టేను. దీన్ని తీసేసి మనం ఒక బౌల్లో పెట్టుకుందాము.
మన వంకాయ కారపకాయ రెడీ అయిపోయింది. చక్కగా కాయలు ఇట్లా తొడిమెలు కూడా ఉంచుకుంటే బాగుంటుంది. చూడటానికి కూడా మనం తినడానికి కూడా చక్కగా కొరుక్కోవడానికి బాగుంటుంది. చక్కగా ఎంత బాగా తయారైన చూడండి. వంకాయలు చూస్తేనే నోరు ఊరుతుంది. చక్కగా అన్నంలో నెయ్యి వేసుకొని ముద్దకు ఒక వంకాయ తింటే అది ఎంత బ్రహ్మాండంగా ఉంటుంది. వంకాయ కూర తినని వాళ్ళు, వేపుడు తినని వాళ్ళే ఉండరు. ఇది నా స్టైల్లో నేను చేశాను. బాగుంటుంది. మీరు కూడా చేసుకోండి. నా వీడియో చూడండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.